ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ గంగ నిజ స్వరూపం తెలిసింది, సంతోషించండి. రుద్ర చెప్పినట్లు అనవసరంగా ఫోర్స్ చేయకండి. ముఖ్యంగా మీకే చెప్తున్నాను, మీరా గంగని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయకండి. అందుకే అంటారు, స్థాయి అంతస్తు చూసి తగిన వాళ్ళని ఇంటి కోడలుగా తెచ్చుకోవాలి అని. నేనెప్పటికీ ఈ మాట ఒప్పుకోను. గంగ ఈ ఇంటి కోడలు, అన్ని విధాలుగా తగిన కోడలు. ఎవరవునన్నా కాదన్నా తన ఇంటికి తను తిరిగి వస్తుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. అమ్మా లే. ఇక సాలు గంగా. కొంచెం తినమ్మా. చూడు ఎంత నీరసంగా ఉన్నావో. ఆరోగ్యం బాగుండాలంటే బాగా తినాలి. కొంచెం తినమ్మా. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉంటాను. అసలు రాత్రి అల్లుడు గారు ఇంటికి ఎందుకు రాలేదు? భార్యాభర్తలు అన్నాక మనస్పర్ధలు వస్తుంటాయి గంగా. చిన్నగా మనమే సర్దుకుపోవాలి. ఏం చేయమంటావమ్మా? మన ఇంట్లోకి ఆ ఫొటోస్ తీసే స్టాండ్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలీదు. దాన్ని పట్టుకుని నువ్వు తప్పు చేశావని నన్ను నిందిస్తూ ఉంటే ఎంత నచ్చజెప్పను. ఎన్ని రోజులుగా నన్ను చూస్తున్నారు కదా. నేనేంటో ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే నేనేం చేయనమ్మా? ఆ బాబు మనసు చాలా మంచిది గంగా. ఆవేశంలో కోప్పడి ఏదో 4 మాటలు అన్నారే కానీ నిజానికి ఆయనే నిన్ను అర్థం చేసుకుంటారు. నాకు ఆ నమ్మకం లేదమ్మా. ఎందుకంటే నేను సంజయ్ చెప్పుకుని అలసిపోయాను. ఎంతసేపు కోప్పడటమే తప్ప నా వైపు నుంచి సార్ ఆలోచిస్తేనే కదా. అలా అనకే గంగా. ఆ బాబు నీకోసం తప్పకుండా తిరిగొస్తారు. లేదమ్మా, నేను ఆ ఇంటికి తిరిగి వెళ్ళడం జరగని పని. పెద్దోరు ఈ విషయంలో చాలా కోపడతారని నాకు తెలుసు. కానీ బలవంతంగా బంధాలని కలపలేం కదా. నాన్నతో కూడా నువ్వేం చెప్పొద్దు. నేను తిరిగి వెళ్ళనని తెలిస్తే నాన్న గొడవ చేస్తారు. మీ నాన్న నీ గురించి అంత ఆలోచిస్తే ఇంకా మనకిన్ని ఇబ్బందులు ఎందుకు? మీ నాన్న సంగతి వదిలేసాయి. నీ గురించి ఆలోచించు. అల్లుడు గారికి దూరమై నువ్వు సంతోషంగా ఉండలేవు గంగా. అమ్మా, పరిస్థితులన్నీ నేర్పిస్తాయని నువ్వే అంటూ ఉంటావు కదా. దేవుడు మా పెళ్లి జరగాలని రాసిపెట్టాడు. జరిగింది. అలానే నాను రుద్ర సారు కలిసి ఉండకూడదని రాసుంటే ఎవరేం చేసినా కలవం. కలిసి ఉండాలని రాసుంటే ఆ దేవుడే మళ్ళీ కలుపుతాడు. అంతే. ఇక దీని గురించి నువ్వెక్కువ ఆలోచించకు. నాకిప్పుడు అన్నింటికంటే నీ ఆరోగ్యమే ముఖ్యం. అంతే. నువ్వు ఆలోచించకుండా పడుకో అమ్మా. నేను చెప్పేది గంగా. నేను విననమ్మా. ఇక పైన నేను చెప్పేది నువ్వు వినాలి. పడుకో.
ఈ విషయం తెలిసి పెద్దోరు ఏమనుకుంటున్నారో ఏటో. పెద్దోరు కూడా నన్ను మోసం చేస్తానని అనుకుంటున్నారా? లేదు లేదు, పెద్దోరికి నేనేంటో బాగా తెలుసు. పెద్దోరు అర్థం చేసుకుంటారు. కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? అసలు ఆ ఫోటోలు తీసే స్టాండు ఈ ఇంట్లోకి ఎలా వచ్చింది? నానే తప్పు చేయలేదని ఎట్టా నిరూపించుకోవాలి? ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఎలాగన్నయ్యా? వెళ్ళి గంగని తీసుకొద్దాం పదండి. అవును మావయ్య గారు, గంగ మన ఇంటికి రాలేదని తెలిస్తే మీడియా వాళ్ళు 1,00,000 ప్రశ్నలేస్తారు. అన్నయ్యతో ఒకసారి మాట్లాడండి నాన్న. ఏం మాట్లాడమంటారు? తను నా మాట వింటుంటే కదా. ఎంతకీ తను చూసిందే నిజమని నమ్ముతున్నాడు. ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేడు. రుద్ర గంగ చేసిన మోసాన్ని తెలుసుకొని కళ్ళు తెరుచుకున్నాడు, వదిలేసొచ్చేశాడు. వదిలించుకున్న దరిద్రాన్ని తిరిగి తీసుకురావాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వదిలించుకోవడానికి, వద్దు వెళ్ళిపో అనడానికి తను పరాయిది కాదు, ఈ ఇంటి కోడలు. నేనే స్వయంగా వెళ్ళి తన్ని తీసుకొస్తాను. నేను వద్దు అనేది చేయటం మీకు బాగా అలవాటైపోయింది. బ్రో, అత్తయ్య మాటలకి మావయ్య గారు రెచ్చిపోయి అన్నంత పని చేసేలా ఉన్నారు. ఎలాగోలా టాపిక్ డైవర్ట్ చేయి. మావయ్య గారు, అత్తయ్య, ముందు మీరు ఆర్గ్యూ చేసుకోవడం ఆపండి. వాళ్ళిద్దరూ ఏదో గొడవ పడితే వాళ్ళ కోసం మీరు గొడవ పడతారేంటి? అవును మావయ్య గారు, భార్యాభర్తల మధ్య గొడవ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారులేండి. మనం ఇన్వాల్వ్ అవ్వకపోవడమే మంచిది. అన్నట్లు నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. దేని గురించి వీరు? ఎవ్రీ ఇయర్ పొలిటికల్ అసోసియేషన్ తరపున ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తాం కదా. ఈసారి మనమే ఆర్గనైజ్ చేస్తే బాగుంటుంది. త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మనకే ప్లస్ అవుతుంది. ఏమంటారు? ఈ ఆలోచన కూడా బానే ఉంది. కానీ మన ఇంట్లో పరిస్థితులు గందరగోళంగా ఉండగా ఇప్పుడు ఇవన్నీ అవసరమా?